హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ముందుకు వచ్చానంటే బాదుషాలతోటి స్వీట్ చూపించాలి కదా, అందుకని పక్కా కొలతలతోటి గోధుమ పిండితోటి బాదుషాలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. హాఫ్ స్పూను బేకింగ్ సోడా, హాఫ్ స్పూన్ వచ్చి వంట సోడా, హాఫ్ స్పూను సాల్ట్ వేసేసుకొని పెద్ద స్పూన్ నిండా అనమాట నెయ్యి వేసేసుకొని బాగా కలుపుకునేసేయాలి. కొంచెం కొంచెం వాటర్ పోసేసుకొని కలుపుకొని గట్టిగా అనమాట పక్కన పెట్టేసుకోవాలి. మూతేసేసి 1 అవర్ రెస్ట్ ఇచ్చేసామండి. పిండికి బాగా పొంగుద్ది అనమాట. అప్పుడు బాగా పిండిని కలుపుకోవాలి. మళ్ళీ సెకండ్ టైము కలుపుకునేసి మనము చిన్న చిన్న బాల్స్గా చేసుకునేసి మనకు ఎంత సైజు కావాలో అంత సైజు అనమాట, పొడవుగా అనమాట అనుకునేసి చాక్తో కట్ చేసుకున్నాం అనుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. అలా మన సైజుని బట్టి అనమాట. నేను మీడియం సైజులో చేస్తున్నాను. మీరు పెద్ద సైజు కావాలంటే ఎక్కువ పిండితోటే చేసుకొని కట్ చేసుకోండి. మధ్యలోకి ఇట్లాగండి నొక్కేసామంటే బాదుషాల షేప్ వచ్చేస్తాయి అనమాట. అన్నీ అలా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే పాకం పెట్టుకున్నాము. పాండిల్ పెట్టేసుకుంటున్నాను నేను. 2 కప్పులు ఏంటంటే షుగర్ వేసుకొని 1 కప్పు ఏంటంటే వాటర్ వేసుకుంటున్నాను. మనం గులాబ్ జాముకి ఎలా పాకం వస్తుందో దానికంటే కొంచెం ముదురు పాకం అనమాట. అలా చేసుకున్నామంటే తీగ పాకం లాగా అనమాట చేసుకుని కొంచెం ఫుడ్ కలర్ కలుపుకున్నాను నేను. మీ ఆప్షనల్, మీరు ఏ కలర్ అయినా కలుపుకోవచ్చు, లేదా అలాగైనా వదిలేసేయండి. నేను లైట్గా కలిపాను అనమాట, బాదుషాలు కలర్ఫుల్గా ఉంటాయని చెప్పని. ఇప్పుడు ఏంటంటే పాకం రెడీ అయిపోయింది కదా, నిమ్మ రసం అనమాట 1 స్పూన్ వేసేసుకునేసి బాగా కలుపుకునేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. గోరువెచ్చగా ఉంటుంది. ఈ లోపల ఏంటంటే బాండిల్ పెట్టేసుకొని బాండిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి సిమ్లోనే కాల్చుకోవాలి అనమాట. ఆయిల్ కాడ సిమ్లోనే కాగాలన్నమాట. అట్లా కాగితేనే బాదుషాలు బాగా మెత్తగా బాగా ఉంటాయన్నమాట. ఇలా చేసుకోండి. చూడండి, ఆయిల్ ఏమన్నా కొంచెం కాగింది కదా, ఇప్పుడు ఒక్కొక్కటి అనమాట ఆయిల్ కాగే ఉందన్నమాట. చూడు బాదుషాలు తిరగబట్టాయి. అలా నీట్గా అనమాట కాల్చుకునేసేసి మనం వేడిగా అనమాట తీసేసాం కదా. ఇప్పుడు మనం గోరువెచ్చని పాకంలో వేసేసుకోవాలన్నమాట. అన్నీ అలాగే కాల్చుకొని వేసేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోవాలి. పాకంలో బాగా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అప్పుడు ఏంటంటే పాకం బాగా పడుతుంది అనమాట దానికి. అప్పుడు డ్రై ఫ్రూట్స్ అనమాట మనం పైన వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అలా చేసి పెట్టామనుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్.